వైసీపీ చేసిన ఒక ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్ గా అనాలిసిస్ లో కావచ్చు, పోల్ పండిట్స్ కావచ్చు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. మరి సంక్షేమ ఫలాలు కావచ్చు, నవరత్నాలు కావచ్చు, తిరిగి తన అధికారంలోకి వస్తే ఏం చేస్తారన్న ఒక స్పష్టమైన హామీలు కావచ్చు, మరి ఇటు కూటమి ఇచ్చిన హామీలను కావచ్చు, కూటమి ఇచ్చిన సూపర్ 6 కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ గా పనిచేసిందా, మరి 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ మేరకు వైసీపీకి అనుకూలంగా ఉంది, ఏ మేరకు వైసీపీకి తన ఆధిపత్యాన్ని కనబరిచేందుకు ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా లీడ్ చూస్తేనే అర్థమవుతుంది. మ్యాజిక్ ఫిగర్ దాటేసింది కూటమి, ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసి ముందుకు పెడుతున్నటువంటి సందర్భం కనబడుతోంది. మంత్రులు ముఖ్యంగా చాలా వరకు కూడా మంత్రులందరూ, వైసీపీకి సంబంధించిన మంత్రులందరూ కూడా వెనుకబడినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. గుంటూరు పార్లమెంట్ లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం కనబరుస్తున్నారు. 25,000